తెలంగాణలో బోనాల వేడుకలైతే దుమ్ము రేపెతిన జరిగినాయి. ఉల్లా పిల్లా జల్లా ముసలి ముతకా అన్న తేడా లేకుండా అందరూ కలిసి బోనాల సంబరాల్లో పాల్గొన్నారు. బాగా పలుకుబడి ఉన్నోళ్ళు సుతంగా గీ బోనాల వేడుకల్లో పాల్గొని పూజలు గిట్ల చేసి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో గీ బోనాల సంబరాలు ఎట్లుంటాయో మీకైతే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు వేడుకలు మాత్రం భలే జోరుగా జరిగినాయి. ఇక ఈ ముచ్చట గిట్లుంటే బోనాల వేడుకల్లో పాల్గొన్న మన బండి సంజయ్ సారు సర్కార్ రోడ్ల మీద చేసిన విమర్శలతోని రాజకీయంగా ఒక్కసారి మంట ఉట్టించిండు. ఇక సంజయ్ సార్ అంటేనే బీజేపీలో ఫైర్ బ్రాండ్ అన్న ముచ్చట అందరికీ ఎరికైందే. గా సారు నోరు తెరిసిందంటే ఎవరిని ఒకరిని అరుచుకోకుండా ఉండడు. ఇక ఇంకేముంది, గీ బోనాల పండుగను పురస్కరించుకొని ఇటు కాంగ్రెస్ సర్కారు గట్టిగానే అరుచుకున్నాడు మన సంజయ్ సారు. మరి అవతలోళ్ళు ఊకుంటారా ఏంది? ఆలుసుదంగా సంజయ్ అన్నను గట్టిగానే అరుచుకున్నారు. గీ రాజకీయ నాయకుల గోలేందో గాని గాళ్లకు పండుగ లేదు, పబ్బం లేదు. ప్రతి ముచ్చటను ఎట్లా రాజకీయం చేద్దుమా, ఎట్లా మైలేజ్ గిట్లా సంపాదిద్దుమా అన్నట్లే ఉంటది ముచ్చట. ఇంతకీ గాల లొల్లేందో పాలి చూసొద్దాం, నడువుండ్రి. మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ఒక వర్గానికి కొమ్ముగాసే రాజకీయాలు గిట్లా చేస్తోందని సంజయ్ అన్న మస్తు మండిపడ్డాడు. తెలంగాణలో 80% మంది హిందువులు ఉన్నారని, మరి వాళ్ళందరూ జరుపుకునే బోనాల పండుగకు సర్కార్ 20 కోట్లు మాత్రమే ఎట్లా కేటాయిస్తుందని గట్టిగానే నిలదీసిండు. ఇక గక్కడితో ఆగకుండా రంజాన్ పండుగకు సర్కార్ 33 కోట్ల రూపాయలు కేటాయించిందని, కాంగ్రెస్ సర్కార్ సంతుష్టీకరణ రాజకీయాలు గిట్లా చేస్తోందని సర్కారుకు సురుకులు గిట్లా పెట్టిండు. ఇక గుళ్ళు గోమాతలను కాపాడే ముచ్చట్లల్లా సనాతన ధర్మం కాపాడుకునే ముచ్చట్ల నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానని సంజయ్ అన్న చెప్పుకొచ్చిండు. ఇక మా కాషాయ పార్టీ స్వచ్ఛంద సంస్థ గిట్లా కాదని, జనానికి గోసాస్తే పోరాడే రాజకీయ పార్టీ అని చెప్పిండు. హిందూ సమాజంలో ఇంకింత చైతన్యం రావాలని సుతంగా పిలిపించిండు సంజయ్ అన్న. ఈ అక్కడితోనన్న సర్కారోళ్ళని ఇడిసిండా అంటే గట్లిడిస్తే గాయన సంజయ్ అన్న ఎందుకైతాడు చెప్పుండ్రి. ఎలక్షన్ ప్రచారంలో ఇప్పుడున్న సర్కారోళ్ళు ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేసుకుంటా ఇంకిన్ని సురుకులు గిట్లా తగిలిచ్చిండు. పోరగాళ్లకు నౌకరీలు ఇయ్యకపోయేసరికి వాళ్ళందరూ మస్తు తన్లాడుతాండ్రని, ఏడాదికి 2 లక్షల నౌకరీలు ఇస్తామని చెప్పిన ముచ్చట ఏడబోయిందని కాంగ్రెస్ సర్కారు గట్టిగానే అరుచుకున్నాడు. ఇక ఇది ఒక్కటేంది, అటు ఫీజు రీయింబర్స్మెంట్ ముచ్చట మీద, ఆడోళ్ళకి ఇస్తామన్న 2,500 రూపాయల ముచ్చట మీద, ముసలోళ్ళకి ఇస్తామన్న 4,000 పింఛన్ ముచ్చట మీద వరుస పెట్టుకొని వాతలు పెట్టిండు. ఇక సంజయ్ అన్న పెట్టిన సురుకులతోని సర్కారోళ్ళ నోట్ల పచ్చి వెలకాయ పడ్డట్లయింది. ఇక సంజయ్ అన్న గట్ల అరుచుకునేసరికి సర్కారుకు వెళ్లి ఆది శ్రీనివాస్ సార్ సుతంగా సంజయ్ అన్నను తిరిగి గట్టిగానే అరుచుకున్నాడు. గాయన బతుకంతా మతం పేరు చెప్పుకుంటా రాజకీయం చేసి అని ఉల్టా సురుకులు గిట్ల పెట్టిండు. బోనాల పండుగను సుతంగా రాజకీయాల కోసం వాడుకునుడేందని కోపానికి వచ్చిండు. ఈ పండుగను వైభవంగా జరిపించడమని మా సర్కారు అన్ని మత పోలను ఒక్క తీననే చూస్తుందని చెప్పుకొచ్చిండు. హిందూ ధర్మాన్ని, పాతకాలపు గుళ్లను కాపాడేందుకు మా సర్కారు 2,500 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోందని చెప్పిండు. వేములవాడ గుడికి 250 కోట్లు, బాసర గుడికి 225 కోట్లు, భద్రాచలం గుడికి 351 కోట్లు, గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు ఇచ్చిందని లెక్కల పత్రం మొత్తం బయటకు తీసిండు మన ఆది శ్రీనివాస్ సారు. ఇక శివరాకరణ సంజయ్ అన్నకు శాతనైతే ఢిల్లీ గిట్లా పోయి కేంద్ర సర్కార్ దగ్గర నుంచి పైసలు గిట్లా తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ సుతంగా ఇసిరిండు. ఇక చూడాలే మరి మన సంజయ్ అన్న ఢిల్లీకి గిట్లా ఎప్పుడు బయలుదేరి పోతాడో, గాడికెళ్ళి ఎన్ని కీసలు గిట్లా తీసుకొస్తాడో, ఇక ఎసొంటి అభివృద్ధి చేసి చూపిస్తాడో.